2009లో 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. ఇయాల అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష? మీరు చెప్పండి. మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చిండ్రు కదా. ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం ఒక ఆయన్ను 2009లో కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని, మహబూబ్ నగర్ వాసులు ఆయన్ను ఎంపీగా గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందన్నారు. తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేది లేదని, కృష్ణా జలాల్లో 68% వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత హుందాగా సభకు వచ్చి మద్దతు పలకాల్సింది అన్నారు. మనం తెలంగాణ హక్కులు, తెలంగాణ నీటి కోసం ఒకే మాట మీద నిలబడ్డామని, ఆంధ్రప్రదేశ్కు కేంద్రానికి ఒక సందేశాన్ని పంపించాల్సిన సందర్భంలో ప్రతిపక్ష నేత సభకు రాకుండా ఫామ్ హౌస్లో దాక్కున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత కుర్చీ మొన్న ఖాళీగా ఉందని, ఇప్పుడక్కడ పద్మారావు కూర్చున్నాడని, కనీసం వారికైనా ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగిస్తే వారు ఆ బాధ్యతలు నెరవేరుస్తారని అన్నారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. పద్మారావు నిజమైన తెలంగాణవాది, తెలంగాణ కోసం కొట్లాడే వ్యక్తి. అలాంటి వారిని ప్రతిపక్ష నేతగా పెడితే తెలంగాణ సమాజానికి ఉపయోగం ఉంటుందన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదనే అంశంపైన 68 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలనే అంశంపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం చేశారని, ఈ తీర్మానాలకు బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని ముఖ్యమంత్రి నిలదీశారు. ఈ విషయంలో స్పష్టత ఇచ్చాక మిగతా విషయాలు మాట్లాడవచ్చని చెప్పారు. అంతేకాని వారి మాటలకు అంటే బీఆర్ఎస్ మాటల వల్ల శత్రువులకు బలం చేకూరుతుందని, శత్రువులకు దొంగలకు సద్దిమూట మోసే విధానం మంచిది కాదని, ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం అన్నారు.